సంఘదోషం వలన కలిగే అనర్థాలివే. జై శ్రీరామ్. ఎవరితో కూడి ఉండకూడదో వాళ్లతో కూడి ఉండటం ప్రమాదాన్ని తెస్తుంది. ఎంత ఇనుమైనా నీటితో కలిస్తే తుప్పట్టి విరిగిపోతుంది. ఎంత ఇనుమైనా అగ్నిహోత్రం యొక్క స్పర్శ తగిలితే వంగి మనిషికి ఎలా కావాలో అలా ప్రయోజనాన్ని ఇస్తుంది. ఒక పువ్వు సహజంగా ఎంత గొప్పదైనా శవం మీద పడి కింద పడితే ఎవ్వరూ చేత్తో తీయరు. అదే ఒక ఈశ్వరుడి పాదముల యందు పడి మీ చేతికొస్తే కళ్ళగద్దుకొని తల మీద పెట్టుకుంటారు. సంఘదోషం ఎప్పుడూ ఉంటుంది. మీరు ఎవరితో కూడి ఉన్నారు అన్నది కూడా మీ జీవితానికి అభ్యున్నతిని కటాక్షిస్తుంది. ధృతరాష్ట్రుడు తనంత తాను యోగ్యుడు కాడు. ఇటువంటి ధృతరాష్ట్రుడికి రాయబరానికి వెళ్ళినప్పుడు కృష్ణ భగవానుడు తన యొక్క విశ్వరూపం చూపించినప్పుడు ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి మరీ చూపించాడు. ఏ పుణ్యం ఉందని చూపించాలి? కౌరవ నాశనానికి మూల కారణం ధృతరాష్ట్రుడే అని మనకి తెలుసు. పైగా పుట్టుకతో గ్రుడ్డివాడు. మరి ఎందుకు చూపించాడు? ఒక్కటే కారణం. ఎంత చెడ్డవాడైనా ధృతరాష్ట్రుడు మిగుల్చుకున్న సంపద అంటూ ఉంటే ఒక్కటే. ప్రతిరోజు రాత్రి విదురుణ్ణి పిలిచి మంచి మాటలు చెప్పించుకునేవాడు. ఇదొక్కటే ఆయన చేసుకున్న పుణ్యం. అందుకే సంఘదోషం లేకుండా మంచి స్నేహితుల్ని మాత్రమే దగ్గర చేర్చుకోవాలి. ఇది మనకి మహాభారతం నేర్పుతుంది. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న. మీలో ఎంతమంది మంచి స్నేహితులు ఉన్నారు? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.